ఓం శాంతి 30వ తారీఖు అగస్ట్ నెల 2021। मीठे बच्चे, तुम्हें अभी रूहानी कारोबार करनी है। रूह समझकर हर कर्म करने से ఆత్మ నిర్వికారి బంతి జాతి హై। మధురమైన పిల్లలు, మీరిప్పుడు ఆత్మిక కార్య వ్యవహారం చేయాలి। ఆత్మగా భావించి ప్రతి కర్మ చేయటం ద్వారా ఆత్మ నిర్వికారిగా అవుతుంది। ప్రశ్న, स्वर्ग का वर्षा लेने और स्वर्ग में ऊंच पद पाने का आधार क्या है? స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు మరియు స్వర్గంలో ఉన్నత పదవి పొందేందుకు ఆధారం ఏమిటి? జవాబు, బ్రహ్మ కుమార్ కుమారి బని తో స్వర్గ కా వర్షా మిల్ జాయేగా। బ్రహ్మ కుమారి కుమారులయ్యారు అంటేనే స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది। परंतु ऊंच पद का आधार है पढ़ाई, కానీ ఉన్నతమైన పదవికి ఆధారం చదువు। अगर बाप का बनकर अच्छी रीति पढ़ाई पढ़ते रहे, पूरा पवित्र बने तो రాజాయి పద్ మిల్తా హై। ఒకవేళ బాబా వారిగా అయి మంచి రీతిలో చదువుకుంటూ ఉన్నట్లయితే, పూర్తి పవిత్రంగా అయినట్లయితే రాజ్య పదవి లభిస్తుంది। కోయి పూరా పढ़ते नहीं, कर्म बंधन है, पूरा पवित्र नहीं बने और शरीर छूट गया तो प्रजा में भी साधारण पद पालेंगे। ఎవరైనా పూర్తిగా చదువుకోకపోయినా, కర్మ బంధనాలున్నా, పూర్తి పవిత్రంగా అవ్వకపోయినా, శరీరం వదిలేసినట్లయితే ప్రజల్లో కూడా సాధారణ పదవిని పొందుతారు। ఓం శాంతి। रूहानी बच्चों को रूहानी बाप समझा रहे हैं। ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి తెలియచేస్తున్నారు। యహా రూహానీ కారోబార్ హై, ఇక్కడ ఆత్మిక కార్య వ్యవహారాలు ఉన్నాయి। బాకీ సారీ దునియా మే జిస్మానీ కారోబార్ హై, మిగిలిన ప్రపంచమంతా దైహిక కార్య వ్యవహారాలు। వాస్తవ్ మే కారోబార్ చల్తీ హై రూహోం కి, వాస్తవానికి ఆత్మల కార్య వ్యవహారమే నడుస్తుంది। ఆత్మ హీ ఈ శరీర్ ద్వారా పడతీ హై, చల్తీ హై, వికర్మ కడతీ హై। ఆత్మ ఈ శరీరం ద్వారా చదువుకుంటుంది, నడుస్తుంది, వికర్మలు చేస్తుంది। ఇస్లియే పతితాత్మ పాపాత్మ కహా జాతా హై, అందుకే పతితాత్మ పాపాత్మ అని అంటారు। ఆత్మ హీ సబ్ కుచ్ కడతీ హై, ఆత్మే అన్నీ చేస్తుంది। ఈ సమయ సబ్ మనుష్య దేహ అభిమాని హై, ఈ సమయంలో మనుషులందరూ దేహాభిమానులు। మే ఆత్మా హూ సమజ్నే బదలే సమజ్తే హై మే ఫలానా హూ, ఈ సమయంలో మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు। నేను ఆత్మను అని అర్థం చేసుకోవడానికి బదులు నేను ఫలానాని అని అర్థం చేసుకుంటారు। ఏ వ్యాపార కర్తా హూ, ఈ వ్యాపారం చేస్తున్నాను। ఏ ఫలానే కామీ క్రోధీ హై, వీళ్ళు ఫలానా కామీ క్రోధీలు। శరీర్ కా హీ నామ్ లేతే హై, శరీరం యొక్క పేరే తీసుకుంటారు। ఇస్కో కహా జాతా హై దేహ అభిమాని దునియా, ఉతర్తీ కళాకి దునియా, అందుకే దీన్ని దేహాభిమాని ప్రపంచం అంటారు, దిగిపోయే కళ యొక్క ప్రపంచమని అంటారు। సతయుగ్ మే ఐసే నహీ హోతా, సతయుగంలో అయితే ఇలా ఉండదు। వహా దేహీ అభిమాని హోతే హై, అక్కడ పూర్తి దేహీ అభిమానీలుగా ఉంటారు। తుమ్కో దేహీ అభిమాని బనాయా జాతా హై, మిమ్మల్ని ఇక్కడ దేహీ అభిమానిగా తయారు చేయటం జరుగుతోంది। అప్నే కో ఆత్మనిశ్చయ కరో, స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి। మే ఆత్మ ఏ శరీర్ రూపీ చోలా ధారణ కర్ పాట్ బజాతీ హూ, నేను ఆత్మను ఈ శరీరం అనే వస్త్రాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తున్నాను। ఓ యాక్టర్స్ भी భిన్న భిన్న కపడా బదిలీ కర్ పాట్ బజాతే హై, అక్కడ యాక్టర్స్ కూడా రకరకాల వస్త్రాలు మార్చి పాత్రను అభినయిస్తూ ఉంటారు। బాప్ కహతే హై తుమ్ ఆత్మాయే పెహ్లే శాంతి ధామ్ మే థీ, బాబా అంటున్నారు ఆత్మలైన మీరు ముందు శాంతిధామంలో ఉండేవారు। తుమ్హారా ఘర్ హై శాంతిధామ్, మీ ఇల్లు శాంతిధామం। जैसे वो हद का नाटक होता है,
ఎలాగైతే అక్కడ హద్దులో నాటకాలు ఉంటాయి. ఏ ఫిర్ హే బేహద్ కా నాటక్, తిరిగిది బేహద్ నాటకం. सभी आत्माएं परम धाम से आकर शरीर धारण कर पाठ बजाती है. ఆత్మలందరూ పరంధామం నుంచి వచ్చి శరీరాన్ని ధారణ చేసి పాత్రని అభినయిస్తారు. ఆత్మాओं का అస్సుల్ ఘర్ హై పరంధాం, ఆత్మల అసలైన ఇల్లు పరంధామం. ఉన్ యాక్టర్స్ కా తో ఘర్ యహా హీ హోతా హై, ఆ యాక్టర్స్ ఇల్లు అయితే ఇక్కడే ఉంటుంది. సిర్ఫ్ డ్రెస్ బదిలీ కర్ ఆకర్ పాట్ బజాతే హై, కేవలం డ్రెస్ మార్చుకుని వచ్చి పాత్రని అభినయిస్తారు. తో బాప్ బైట్ సమझाते हैं तुम ఆత్మాయే హో, బాబా కూర్చుని తెలియచేస్తున్నారు మీరు ఆత్మలు. బాప్తో బచ్చే బచ్చే హీ కహేంగే, బాబా అయితే పిల్లలు పిల్లలు అని అంటారు. సన్యాసి బచ్చే బచ్చే నహీ కహేంగే, సన్యాసులైతే పిల్లలు పిల్లలు అని అనరు. बाप कहते हैं मैं पतित पावन तुम सभी आत्माओं का बाप हूँ, जिसको तुम गॉड फादर कहते हो. బాబా అంటున్నారు నేను పతిత పావనుణ్ణి, ఆత్మలేని మీ అందరికీ తండ్రిని, వీరిని మీరు గాడ్ ఫాదర్ అని అంటున్నారు. గాడ్ ఫాదర్తో నిరాకార హై, భగవంతుడు తండ్రి నిరాకారుడు. బ్రహ్మ విష్ణు శంకర్ కో భీ గాడ్ ఫాదర్ నహీ కహెంగే, బ్రహ్మ విష్ణు శంకరుల్ని కూడా గాడ్ ఫాదర్ అని అనరు. ఉన్మే భీ ఆత్మ హే పరంతు ఉన్కో కహతే హే బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, వారిలో కూడా ఆత్మ ఉంటుంది కానీ వారిని అంటారు బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః. దేవతాయే క్యా కర్తే హై ఏ కిస్కో పతా నహీ హై, దేవతలు ఏం చేస్తారో ఇది ఎవరికీ తెలీదు. బాప్ హీ ఆకర్ సమझाते हैं, బాబాయ్ వచ్చి తెలియచేస్తారు. తుమ్ कैसे డ్రామా ప్లాన్ అనుసార్ పాఠ్ బజాతే హో, మీరు ఏ విధంగా డ్రామా ప్లాన్ అనుసారంగా పాత్రని అభినయిస్తారు. దునియా ఏక్ హీ హై, ప్రపంచం ఒక్కటే. ऐसे नहीं కోయి నీచే పాతాల్ వా ఊపర్ మే దునియా హే, అలా అని కింద పాతాళంలో ప్రపంచం పైన ప్రపంచం ఉందని కాదు. దునియా ఏక్ హీ హై జిస్కా చక్ర ఫిర్తా రెహతా హై, ప్రపంచం ఒక్కటే దీని చక్రమే తిరుగుతూ ఉంటుంది. లోక్ తో కహ దేతే హై మూన్ మే ప్లాట్ లెంగే, అందరూ అంటారు చంద్రమండలంలో ఫ్లాట్లు తీసుకుంటాము అని. బాప్ సమझाते हैं బచ్చే కిత్నే ఇన్సాల్వెంట్ బన్ పడే హై, బాబా తెలియచేస్తున్నారు పిల్లలు ఎంత తెలివి తక్కువగా అయ్యారు. భారత్ వాసియోం కే లియే కహతే హై తుమ్ కిత్నే షాహుకార్ సమజ్దార్ తే, భారతవాసీల్ని అంటారు మీరు ఎంత ధనవంతులుగా తెలివైన వారిగా ఉండేవారు. ఇన్ లక్ష్మీ నారాయణ్ కా సారే విశ్వ పర్ రాజ్య థా జిస్కో కోయి లూట్ నా సకే, ఈ లక్ష్మీనారాయణులకి మొత్తం విశ్వంపై రాజ్యం ఉండేది, దానిని ఎవ్వరూ కూడా దోచుకోలేరు. వహా కోయి పార్టీషన్ ఆది నహీ హోతీ, అక్కడ ఎటువంటి పార్టీషన్స్ అవి ఉండవు. యహాతో కిత్నీ పార్టీషన్ హై, ఇక్కడ ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయి. ఆపస్ మే టుక్డే టుక్డే పర్ లడతే రహతే హై, చిన్న చిన్న ముక్కల కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు. తుమ్ సారే విశ్వకే మాలిక్ థే, మీరు మొత్తం విశ్వానికే యజమానిగా ఉండేవారు. సారా ఆకాశ్ పృథ్వీ సముద్ర సబ్ తుమ్హారా థా తుమ్ ఉన్కే మాలిక్ థే, మొత్తం భూమి ఆకాశం సముద్రాలు అన్నీ మీవై ఉండేవి, మీరు వాటికి యజమానిగా ఉండేవారు. అబ్ తో టుక్డే హో గయే హై, ఇప్పుడైతే ముక్కలైపోయాయి. ఏ కిస్కో పతా నహీ హై, ఇది ఎవ్వరికీ తెలీదు. భారత్ హీ విశ్వ కా మాలిక్ థా, భారతదేశం విశ్వానికే యజమానిగా ఉండేది. బాప్ समझाते हैं ఆత్మా को जो पाठ मिला हुआ है वो कभी घिसता नहीं, బాబా తెలియచేస్తున్నారు ఆత్మకి ఏదైతే పాత్ర లభించిందో అది ఎప్పటికీ చెరిగిపోదు, నడుస్తూనే ఉంటుంది. అభి తుమ్ ఫిర్ సే మనుష్య సే దేవతా బన్ రహే హో,
ఇప్పుడు తిరిగి మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఫిర్ 84 జన్మ లేంగే, తిరిగి 84 జన్మలు తీసుకుంటారు. తుమ్హారా పాఠ్ చల్తా హీ రహతా హై, కభీ బంద్ నహీ హోతా హై. మీ యొక్క పాత్ర నడుస్తూనే ఉంటుంది, ఇది ఎప్పటికీ ఆగిపోదు. కోయి మోక్ష ఆది పాతే నహీ, ఎవరు మోక్షాన్నది పొందరు. జితనే అనేక గురు అనేక శాస్త్ర ఉతనీ అనేక మతే హోతీ హై. ఎంతమంది గురువులు, ఎన్ని శాస్త్రాలు, అన్ని అనేక మతాలు ఉంటాయి. మనుష్యోं में कितनी अशांति है, మనుషుల్లో ఎంత అశాంతి ఉంది. జहाँ भी जाओ कहेंगे मन को शांति कैसे मिले, ఎక్కడికి వెళ్ళినా అంటారు మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని. ये देह अभिमान में आकर कहते हैं, ఇలా దేహాభిమానంలోకి వచ్చి అంటారు. బాప్ समझाते हैं मन और बुद्धि ये है ఆత్మ के ఆర్గన్స్. బాబా తెలియచేస్తున్నారు, మనస్సు మరియు బుద్ధి ఇవి ఆత్మ యొక్క ఇంద్రియాలు. బాకీ ఏ సబ్ శరీర్ కి ఇంద్రియా హే, మిగిలినవన్నీ శరీరం యొక్క ఇంద్రియాలు. ఆత్మ कहती है मेरे मन को శాంతి कैसे मिले, ఆత్మ అంటుంది నా మనసుకి శాంతి ఎలా లభిస్తుంది అని. వాస్తవ్ మే ఏ कहना गलत है, వాస్తవానికి ఇలా అనటం తప్పు. తుమ్ ఆత్మ హో తుమ్హారా స్వధర్మ హీ శాంత హై. బాబా చెప్తున్నారు మీరు ఆత్మలు, మీ యొక్క స్వధర్మమే శాంతి. తుమ్ ऐसे कहो ముజ్ ఆత్మకు శాంతి कैसे మిలేగి, మీరు ఇలా అనండి ఆత్మని నాకు శాంతి ఎలా లభిస్తుంది. ఇస్మే కర్మతో కర్నా హీ హై, దీంట్లో కర్మ అయితే చేయాల్సిందే. ఏ బాతే బాప్ హీ బైట్ సమझाते హై, ఈ విషయాలు బాబాయే కూర్చుని తెలియజేస్తున్నారు. దునియా మే ఏ జ్ఞాన్ కిస్కో నహీ, ప్రపంచంలో ఈ జ్ఞానం ఎవరికీ లేదు. జ్ఞాన్తో ఏక్ బాప్ హీ దేతే హై, జ్ఞానమైతే ఒక బాబాయ్ ఇస్తారు. బాప్ ఖుద్ कहते हैं मैं కల్ప కల్ప కల్పకే సంగం యుగ్ పర్ ఆతా హూँ. బాబా స్వయంగా అంటున్నారు నేను కల్పం కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. కలియుగ్ కే అంత్ మే సభీ పతిత హై, కలియుగ అంతిమంలో అందరూ పతితంగా ఉన్నారు. యహే రావణ్ రాజ్య, దీని పేరే రావణ్ రాజ్యం. రావణ్ కో జలాతే బి భారత్వాసీ హీ హై, రావణుణ్ణి కాల్చేది భారత్వాసీలే. బాప్ పతిత పావన్ కా జన్మ బి యహా హై, బాబా పతిత పావనుడి యొక్క జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. రావణ్ జో సబ్కో పతిత్ బనాతే హై ఇస్లియే ఉన్కో జలాతే హై, రావణుడు అందరినీ పతితంగా తయారు చేస్తాడు, అందుకే అతన్ని కాలుస్తారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. అబ్ భారత్ మే కృష్ణ జయంతి బి మనాతే హై, ఇప్పుడు భారతదేశంలో శ్రీకృష్ణ జయంతి కూడా జరుపుతారు. కృష్ణకి లీలా భజన్ ఆది కడితే హై, కృష్ణుడి యొక్క లీలలు భజన్లు అన్నీ చేస్తారు. అబ్ బాప్ कहते हैं వాస్తవ్ మే కృష్ణ లీలా కుచ్ హై హీ నహీ, ఇప్పుడు బాబా అంటున్నారు వాస్తవానికి కృష్ణుడి యొక్క లీలలేమీ లేవు. కృష్ణునే క్యా కియా, కృష్ణుడు ఏం చేశాడు. कहते हैं కంసపురి మే జన్మ లియా, అంటారు కంసపురిలో జన్మ తీసుకున్నాడు అని. అబ్ కంసతో డెవిల్కో కహా జాతా హై, ఇప్పుడు కంసుడు అని రాక్షసుణ్ణి అంటారు. సత్యుగ్ మే డెవిల్ కహా సే ఆయే, సత్యుగంలో రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు. తుమ్ జాన్తే హో कृष्ण की आत्मा जो सतयुग में थी वो अपने 84 जन्म भोग इस समय पतित से पावन बन रही है. మీకు తెలుసు కదా కృష్ణుడి ఆత్మ ఏదైతే సత్యుగంలో ఉండేదో ఆ ఆత్మ తన 84 జన్మలు అనుభవించి ఈ సమయంలో పతితం నుండి పావనమవుతుంది. అప్నా పద్ ఫిర్ సే లే రహీ హై, తన పదవిని తిరిగి తీసుకుంటుంది. वैसे ही तुम कृष्णपुरी में रहने वाले थे, మీరు మామూలుగా కృష్ణపురిలో ఉండేవారు. 84 జన్మలే
अब फिर अपना पद ले रहे हो. 84 జన్మలు తీసుకుని ఇప్పుడు తిరిగి మీ పదవిని తీసుకుంటున్నారు. జయంతి మనానీ హై వాస్తవ మే శివ్ బాబాకి. జయంతి వాస్తవానికి శివ్ బాబాకి జరపాలి. जो शिव बाबा सबको हेल से हेवन में ले जाते हैं उनकी कोई लीला है नहीं. శివ్ బాబా ఎవరైతే ఉన్నారో అందరినీ నరకం నుంచి స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు. వారికి ఎటువంటి లీలా లేదు. कहते हैं कि हे पतित पावन बाबा आओ आकर हमको हेल से हेवन में ले जाओ అంటారు కదా. హే పతిత పావన బాబా రా, వచ్చి మమ్మల్ని నరకం నుంచి స్వర్గంలోకి తీసుకువెళ్ళండి. आप हमारे बाप हो तो हम स्वर्ग में होनी चाहिए. हम विशेष दुनिया में क्यों है. మీరు మా తండ్రే కదా, మరి మేము స్వర్గంలో ఉండాలి. మరి ఈ వికారీ ప్రపంచంలో ఎందుకున్నాము. इसलिए बुलाते हैं हे गॉड फादर हमको इस दुख की दुनिया से लिबरेट करो. అందుకే పిలుస్తారు, హే భగవంతుడా తండ్రి మమ్మల్ని దుఃఖ ప్రపంచం నుంచి విముక్తి కలిగించండి అని. ఏ బీ డ్రామా మే నూంద్ హై, ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. బాప్ कहते हैं इस డ్రామా को कोई जानते नहीं. బాబా అంటున్నారు ఈ డ్రామా గురించి ఎవరికీ తెలీదు. శాస్త్రోं में డ్రామా की आयु लंबी लिख दी है. శాస్త్రాల్లో డ్రామా యొక్క ఆయుష్ ఎక్కువ రాశారు. నయే దునియాకు పురాణి బన్నా హీ హై. కొత్త ప్రపంచం పాత ప్రపంచంగా అవ్వాల్సింది. సతో రజో తమో మీ ఆనా హీ హై. సతో రజో తమోల్లోకి రావాల్సిందే. యహే బేహద్ కి బాత్, ఇది అనంతమైన విషయము. అభి తుమ్ ఫిర్ సే విశ్వకే మాలిక్ బన్ రహే హో, ఇప్పుడు మళ్ళీ తిరిగి మీరు విశ్వానికి యజమానిగా అవుతున్నారు. भारतवासी जो नई दुनिया में थे वही 84 జన్మों का పాట బజాయింగే. భారతవాసీలు ఎవరైతే కొత్త ప్రపంచంలో ఉండేవారో వారే 84 జన్మల పాత్రని అభినయిస్తారు. అభి తుమ్ పవిత్ర బంతే హో, ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. బాకీ సబ్ మనుష్య పతిత హై, మిగిలిన మనుషులందరూ పతితంగా ఉన్నారు. అందుకే పావనుల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. పావన్కు పావన్ నమన్ క్యోం కరెంగే, పావనులు పావనులను ఎందుకు నమస్కరిస్తారు. సన్యాసి పావన్ హై తబ్ తో పతిత మనుష్య ఉన్కే ఆగే మాథా ఝుకాతే హై. సన్యాసీలు పావనులు, అందుకే పతిత మనుషులు వారి ముందు తల వంచుతారు. కన్యా పవిత్ర హై తో సబ్ ఉన్కే ఆగే సిర్ ఝుకాతే హై. కన్య పవిత్రంగా ఉన్నంతసేపు అందరూ ఆమె ముందు తల వంచుతారు. वही कन्या शादी कर ससुर घर जाएगी तो మాథా టేక్నా పడతా హే. అదే కన్య వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్తే తల వంచాల్సి ఉంటుంది. అభి బేహద్ కా బాప్ ఆయే హే సబ్కో పావన్ బనానే. ఇప్పుడు బేహద్ బాబా వచ్చారు అందరినీ పావనంగా తయారు చేయటానికి. ఓ సబ్ హే కలియుగమే, వారందరూ కలియుగంలో ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. अब तुमको పతి దునియా మే నహీ జానా హై, ఇప్పుడు మీరు పతిత ప్రపంచంలోకి వెళ్ళకూడదు. ఏ హై హీ కళ్యాణకారి యుగ్, దీని పేరే కళ్యాణకారి యుగము. బాప్ ఆకర్ సబ్కా కళ్యాణ్ కర్తే హై, బాబా వచ్చి అందరి కళ్యాణము చేస్తారు. తుమ్ అభి కృష్ణ జయంతి మనాయేంగే నహీ తో లోగ్ సమझेंगे ఏ తో నాస్తిక్ హై. మీరు ఇప్పుడు కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు, లేదంటే అందరూ అనుకుంటారు వీరు నాస్తికులు అని. नास्तिक वास्तव में उनको कहा जाता है जो अपने बाप को और रचना के आदि मध्य अंत को नहीं जानते हैं. నాస్తికులు అని వాస్తవానికి వారినే అంటారు ఎవరైతే తమ తండ్రిని రచన యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకోరో వారిని. इस समय सब निधन के आर्फन बन पड़े हैं. ఈ సమయంలో అందరూ నిధనికులుగా అనాథలుగా అయిపోయారు. घर घर में झगड़ा है, ఇంటింటిలోనూ గొడవలే. ఏక్ దోకో మారనే మే దేరి నహీ కర్తే హై, ఒకరినొకరు చంపుకునేందుకు కూడా వెనకాడట్లేదు. బాప్ కో నజాననే వాళ్ళే, బాబాని తెలియని వారు, మీరు తెలుసున్నవారు. అభి తుమ్ సమజ్తే హో కి హమ్ పత్తర్ బుద్ధి థే,
बाप हमको पारस बुद्धि बना रहे हैं और कोई తక్లీఫ్ की बात नहीं. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మేము రాతి బుద్ధిగా ఉండేవారం, బాబా మమ్మల్ని పారస బుద్ధిగా తయారు చేశారు. ఇందులో ఎటువంటి కష్టం యొక్క విషయమూ లేదు. బాప్ సిర్ఫ్ కహతే హే 1 घंटा పడో. బాబా కేవలం అంటున్నారు 1 గంట చదువుకోండి. अपने को आत्मा समझ मुझ बाप को याद करो. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని నన్ను స్మృతి చేయండి. शरीर को याद करेंगे तो लौकिक संबंधों की याद आएगी. శరీరాన్ని తలుచుకున్నట్లయితే లౌకిక సంబంధాల స్మృతి వస్తుంది. దేహి అభిమాని रहेंगे तो मुझ बाप की याद रहेगी. దేహి అభిమానిగా ఉన్నట్లయితే తండ్రిని నా యొక్క స్మృతి ఉంటుంది. యహ్ తో హై హీ విశేష్ దునియా. దీని పేరే వికారీ ప్రపంచం అని చెప్తున్నారు బాబా. విషయ సాగర్ మే ఘోతే ఖాతే రహతే హై. విషయ సాగరంలో దెబ్బలు తింటూ ఉంటారు. విష్ణుకో క్షీర్ సాగర్ మే దిఖాతే హై. అందుకే విష్ణువుని క్షీర సాగరంలో చూపిస్తారు. कहते हैं वहाँ घी की नदियाँ बहती है. అంటారు కదా అక్కడ నేతి నదులు ప్రవహిస్తాయి అని. यहाँ तो घास लाइट भी नहीं मिलता है. ఇక్కడైతే కిరసనాయిలు కూడా లభించట్లేదు. ఎంత తేడా ఉంది. బాప్ హీ ఖివయ్యా హెనా. బాబాయే నావికుడు కదా. గాతే బీ హే నయ్యా మేరీ పార్ లగావో ఖివయ్యా. అందుకే మహిమ చేస్తారు కదా, మా నావని తీరం చేర్చే నావికుడా, మా నావని తీరం చేర్చు అంటారు. ఏ సబ్ నయ్యా హే ఖివయ్యా ఏక్ బాప్ హీ హై. ఇవన్నీ నావలే, నావికుడు ఒక బాబాయే. ఏ శరీరు యహా హీ చోడ్ దేంగే. ఈ శరీరము ఇక్కడే వదిలేస్తాము. బాకీ ఆత్మయే పార్లే జాయంగే. మిగిలిన ఆత్మలందరూ ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇప్పుడు శరీరాన్ని స్మృతి చేస్తే లౌకిక సంబంధికులు గుర్తొస్తారు. యహా బాప్ హీ ఖివయ్యా హెనా. బాకీ ఆత్మాంకో పార్లే జాయింగే శాంతిధామ్. ఆత్మలందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి సుఖధామానికి పంపిస్తారు. పరంపిత పరమాత్మకు హీ ఖివయ్యా కహా జాతా హే. పరంపిత పరమాత్ముడినే నావికుడు అంటారు. బాప్కి హీ మహిమ గాతే హే అనేక ప్రకార్ సే. అనేక రకాలుగా బాబాకే మహిమ చేస్తారు. అభి తుమ్ పవిత్ర దునియాకే మాలిక్ బంతే హో. ఇప్పుడు మీరు పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికే యజమానిగా అవుతున్నారు. శ్రీ శ్రీ శివ్ బాబా ఆయే హే శ్రేష్ఠ బనానే. శ్రీ శ్రీ శివ్ బాబా వచ్చిందే శ్రేష్టంగా తయారు చేయటానికి. ఖుద్ భగవాన్ కహతే హే ఏ భ్రష్టాచారి దునియా హే. స్వయం భగవంతుడే చెప్తున్నారు ఇది భ్రష్టాచారి ప్రపంచం. అభి తుమ్ పరంపిత పరమాత్మకి శ్రీమత్ పర్ చల్ శ్రేష్టాచారి బంతే హో. ఇప్పుడు మీరు పరంపిత పరమాత్మ శ్రీమతంపై నడిచి శ్రేష్టంగా అవుతున్నారు. కితనీ ఏ గుప్త రమణీక్ బాతే హై. ఇవి ఎంత గుప్తమైన రమణీకమైన విషయాలు. జో తుమ్ బచ్చోం కో హీ సమజ్ మే ఆతీ హై. ఇవి పిల్లలైన మీకే అర్థమవుతుంది, ఇతరులకు అర్థం కావు. తుమ్ జాన్తే హో అభి దేవీ దేవతా ధర్మ కా కలం లగ్ రహా హై. మీకు తెలుసు కదా ఇప్పుడు దేవీ దేవతా ధర్మానికి అంటు కట్టబడుతుంది. జో భీ దేవీ దేవతా ధర్మ వాలే और धर्मों में चले गए वही आकर फिर ब्राह्मण बनेंगे. ఎవరైతే దేవీ దేవతా ధర్మం వారు ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో వారే వచ్చి తిరిగి బ్రాహ్మణులుగా అవుతారు. బ్రహ్మ కుమార్ కుమారి బన్నే బిగర్ బాప్ సే స్వర్గ కా వర్షా నహీ లే సక్తే. బ్రహ్మ కుమారి కుమారులుగా అవ్వకుండా బాబా నుండి స్వర్గ వారసత్వం తీసుకోలేరు. అభి తుమ్ బ్రహ్మ కుమార్ కుమారియా స్వర్గ కా వర్షా లే రహే హో. ఇప్పుడు బ్రహ్మ కుమారి కుమారులైన మీరు స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. జిత్నా పురుషార్థ్ कराएंगे ఉత్నా ऊंच పద పాయేంగే. ఎంత పురుషార్థం చేయిస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. సబ్తో ఇతనా నహీ కర్ సక్తే. అందరూ అయితే ఇంత చేయలేరు. పూరా నహీ పడెంగే తో ఉస్కా నతీజా క్యా హోగా. పూర్తిగా చదువుకోకపోతే వారి అదృష్టం ఏమవుతుంది. అగర్ శరీర్ छूट जाए तो స్వర్గమే ఆ జాయంగే. ఒకవేళ శరీరం వదిలేసినా
స్వర్గంలోకైతే వచ్చేస్తారు. పరంతు ప్రజా మే బిల్కుల్ హీ సాధారణ, కానీ ప్రజల్లో కూడా పూర్తి సాధారణం. అగర్ బాప్ కా బన్కర్ అచ్చి రీతి పఢే తో రాజాయి పద్ పా సక్తే హై. ఒకవేళ బాబా వారిగా అయి మంచి రీతిలో చదువుకుంటేనే రాజ్య పదవి పొందుతారు. నహీ పढ़ते हैं तो समझेंगे उनकी तकदीर में नहीं है. చదువుకోకపోతే వారి అదృష్టంలో లేదు అని అర్థం చేసుకుంటారు. పవిత్ర రహెంగే పడేంగే తో ఊంచ్ పద్ పాయింగే. పవిత్రంగా ఉంటారు, చదువుకున్నట్లయితే ఉన్నత పదవి పొందుతారు. అపవిత్ర హోనే సే బాప్ కో యాద్ నహీ కర్ సకేంగే. అపవిత్రమైతే బాబాని స్మృతి చేయలేరు. ऐसे भी बहुत है కర్మ బంధన్ కా హిసాబ్ జబ్ छूटे. ఇలా చాలామంది ఉన్నారు. కర్మ బంధనాల యొక్క లెక్క ఎప్పుడు విముక్తవుతుంది. గాడీ కో దోనోం పహియా పవిత్ర హోంగే తో ఠీక్ చలేంగే. బండి రెండు పట్టాలు పవిత్రంగా ఉన్నట్లయితే కరెక్ట్గా నడుస్తుంది. దోనోం పవిత్ర రహేంగే తో జ్ఞాన్ చితా పర్ బైఠ్ జాయేంగే. ఇద్దరూ పవిత్రంగా ఉన్నట్లయితే జ్ఞాన చితిపైన కూర్చుంటారు, లేకపోతే గొడవలు అవుతాయి. కై బచ్చే कहती है कि बाबा हम तो जानते हैं श्री कृष्ण सतयुग का पहला प्रिंस है तो क्यों नहीं कुछ मनाए. చాలామంది పిల్లలు బాబాను అడుగుతారు, బాబా మాకు తెలుసు శ్రీకృష్ణుడు మొదటి యువరాజు, మరి శ్రీకృష్ణుడిది ఎందుకు జరుపుకోవద్దు. अच्छा हम कृष्ण की आत्मा को बुला भी सकते हैं. अच्छा మేము కృష్ణుడి ఆత్మని పిలవచ్చు. ఆకర్ ఖేల్ పాల్ కరేగి, రాస్ కరేగి और क्या కరేగి. వచ్చి ఆడతారు, రాస్ చేస్తారు, ఇంకేం చేస్తారు. గోప్ గోపియా తో యహా హీ హోతే హై. గోప గోపికలు ఇక్కడే ఉంటారు. వహా తో ప్రిన్స్ ప్రిన్సెస్ ఆపస్ మే మిల్తే హై తో రాస్ కర్తే హై. సత్యయుగంలో యువరాజు యువరాణి కలుసుకున్నప్పుడు రాస్ చేస్తారు. సోనేకి మురళి బజాతే హై. బంగారపు మురళి వాయిస్తారు. ఏ సబ్ ఖేల్ పాల్ తుమ్ పిछाड़ी మే దేఖేంగి. ఈ ఆటపాటలన్నీ మీరు అంతిమంలో చూస్తారు. ఈ పాత్ర కూడా నడుస్తుంది. షురూ మే దిఖాయా గయా ఫిర్ తుమ్ పురుషార్థ్ మే లగ్ గయే హో. మొదట్లో చూపించారు, మళ్ళీ మీరు పురుషార్థంలో నిమగ్నమైపోయారు. అబ్ ఫిర్ పిछाड़ी మే సాక్షాత్కార్ హోనా షురూ హోగా. మళ్ళీ తిరిగి అంతిమంలో సాక్షాత్కారాలు అవటం మొదలవుతుంది. కౌన్ కౌన్ కిస్ పద్ కో పాయేంగే. ఎవరెవరు ఏ పదవిని పొందుతారో ఏ తుమ్ జాన్తే హో. ఇది మీకు తెలుసు. బాప్ బైట్ ఏ సబ్ రాజ్ సమఝాతే హై. బాబా కూర్చుని ఈ రహస్యాలన్నీ తెలియజేస్తున్నారు. తుమ్సే పూछते हैं వేదోం శాస్త్రం కో మాన్తే హో. మిమ్మల్ని అడుగుతారు వేద శాస్త్రాలను ఒప్పుకుంటారా అని. బోలో హా హమ్ క్యూ నహీ మాన్తే హై. చెప్పండి, హా మేము ఎందుకు ఒప్పుకోము. ఏ సబ్ భక్తి మార్గ కి సామాగ్రి హై. ఇన్మే కోయి జ్ఞాన్ నహీ హై. ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి, ఇందులో ఏమీ జ్ఞానం లేదు. జ్ఞాన్ దేనే వాలా తో ఏక్ హీ హై. జ్ఞానాన్ని ఇచ్చేవాడొక్కడే. జ్ఞాన్ మిల్తా హై తో భక్తి ఆపే హీ छूट जाती है. జ్ఞానం ఎప్పుడైతే లభిస్తుందో భక్తి దానంతట అదే వదిలిపోతుంది. तो मंदिर में भी जाएंगे तो बुद्धि में रहेगा कि ये లక్ష్మీ నారాయణ్ ఫిర్ అబ్ నయి దునియా మే రాజ్య కరేంగే. మీరు మందిరాల్లోకి వెళ్ళినా బుద్ధిలో ఉంటుంది, ఈ లక్ష్మీ నారాయణులు తిరిగి ఇప్పుడు కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు అని. బాప్ బచ్చోं को समझाते हैं दोनों तरफ తోడు నిభానా హై. బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు, రెండు వైపులా తోడు నిర్వర్తించాలి. గృహస్థ వ్యవహార్ మే రహతే పవిత్ర బన్నా హై. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. శ్రీమత్ कहती है पूरे पवित्र बनो, पूरा वैष्णव बनो और फिर విష్ణుపురి కా రాజ్యలో. శ్రీమతం అంటుంది పూర్తి పవిత్రంగా అవ్వండి, పూర్తి వైష్ణవులు అవ్వండి, మరియు విష్ణుపురి యొక్క రాజ్యాన్ని తీసుకోండి. అచ్చా मीठे मीठे सिखिलत है बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క
ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. धारण కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, योग द्वारा कर्म बंधन का हिसाब किताब चूकतू कर पावन बनना है. యోగం ద్వారా కర్మ బంధనాల యొక్క లెక్కాచారం పూర్తి చేసుకుని పావనంగా అవ్వాలి. జ్ఞాన్ చితా పర్ बैठना है. జ్ఞాన చితిపైన కూర్చోవాలి. పూరా పూరా వైష్ణవ్ అర్థాత్ పవిత్ర బన్నా హే. పూర్తి వైష్ణవులుగా అంటే పవిత్రంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, అప్నే శాంత స్వధర్మమే స్థిత్ రెహనా హే. తమ శాంతి స్వధర్మంలో స్థితులు అవ్వాలి. సబ్కో శాంతిధామ్కి యాద్ దిలానీ హే. అందరికీ శాంతిధామం యొక్క స్మృతి నిప్పించాలి. కబ్బీ భీ అశాంత్ నహీ హోనా హే. ఎప్పుడూ అశాంతి అవ్వకూడదు. वरदानमु, नॉलेज द्वारा रावण के बहुरूपों को जानकर उसकी अट्रैक्शन से मुक्त रहने वाले हिम्मतवान भव. జ్ఞానం ద్వారా రావణుడి యొక్క బహురూపాలను తెలుసుకుని వారి ఆకర్షణ నుండి ముక్తులయ్యే ధైర్యవాన్ భవ. जो बच्चे नॉलेज द्वारा रावण के बहुरूपों को अच्छी तरह से जान गए हैं, బాబా చెప్తున్నారు, ఏ పిల్లలైతే జ్ఞానం ద్వారా రావణుడి యొక్క బహురూపాలను మంచిగా తెలుసుకున్నారో వారి ముందు రావణుడు దగ్గరకు కూడా రాలేడు. చాహే సోనే కా చాహే హీరే కా రూప్ ధారణ కరే లేకిన్ ఉస్కి అట్రాక్షన్ మే నహీ ఆయేంగే. భలే బంగారము లేక వజ్ర రూపాన్ని ధారణ చేయనివ్వండి, కానీ వారి ఆకర్షణలోకి రాలేరు. ऐसी सच्ची सीताएं बन లకీర్ కే అందర్ రహనే కా లక్ష్య రఖో, హిమ్మత్వాన్ బనో. ఇటువంటి స్వచ్ఛమైన సీతలుగా అయి మర్యాద గీతలోపలుండే లక్ష్యాన్ని పెట్టుకుని ధైర్యవాన్గా అవ్వండి. ఫిర్ ఏ రావణ్కి బహుసేన వార్ కర్నే కే బజాయ్ ఆప్కి సహయోగి బన్ జాయేగి. తిరిగి రావణుడి యొక్క బహుసేన ఎదుర్కోవడానికి బదులు మీకు సహయోగి అయిపోతుంది. प्रकृति के 5 तत्व और 5 विकार ट्रांसफ़र होकर आपकी सेवा के लिए आएंगे. ప్రకృతి యొక్క పంచతత్వాలు 5 వికారాలు ట్రాన్స్ఫర్ అయి మీ సేవ కోసం వస్తాయి. స్లోగన్, सेवाओं में सफलता प्राप्त करना है तो निर्माण चित्त की विशेषता को धारण करो. సేవలో సఫలతని పొందాలి అనుకున్నట్లయితే నిర్మాణ చిత్ యొక్క విశేషతని ధారణ చేయండి. అచ్చా, ఓం శాంతి.